హీలింగ్, హోలీనెస్, హోప్ అండ్ హీలింగ్. అందరూ చెప్పండి, పరిశుద్ధత, నిరీక్షణ, స్వస్థత. ఓకే, ఈ 3 అంశాల మీద మనము ఈరోజు ధ్యానించుకుందాం. 1 పేతురు 2:9, 1 Peter 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు నయ్యున్నారు. మనం ఎవరమో మనము తెలుసుకుంటే దాన్ని మనం కాపాడుకోమండి. ఇఫ్ యు నో హౌ ప్రెషియస్ యు ఆర్, యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. టాక్ టు యువర్ నైబర్ అండ్ సే ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యు నో హౌ ప్రెషియస్ యు ఆర్, యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. తెలుగులో చెప్పండి, నీవు ఎంత గొప్పవాడువో నువ్వు తెలుసుకుంటే ఆ గొప్పతనాన్ని కాపాడుకుంటావనండి. ఇఫ్ యు నో హౌ గుడ్ యు ఆర్, హౌ గ్రేట్ యు ఆర్, యూ విల్ ప్రొటెక్ట్ యువర్ గ్రేట్నెస్. చూడండి ఏమని ఉంటుందో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నామంట మనం, నాట్ ఆర్డినరీ లైట్. సో మళ్ళా చీకటి కార్యాలు చేయకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే ప్రార్థన, వాక్యం అనేది చాలా ముఖ్యం. మనం ఎవరిమి? హూ ఆర్ వి? చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగు. అందరూ చెప్పండి, నేను ఆశ్చర్యమైన వెలుగులో ఉన్నాను అనండి. ఇంగ్లీష్లో చూస్తే మార్వలస్ లైట్, మార్వలస్ లైట్. ఆ శోధనలో ఈజీగా పడిపోకూడదు. అలాగా ఎందుకు? నువ్వు తెలుసుకోవాలి, నేను ఆశ్చర్యకరమైన వెలుగు. అమ్మో ఇది మళ్ళీ చీకటి, ఇది ప్రేతల వద్దకు పోతుంది, దీనివల్ల మరణం వస్తుంది, దీనివల్ల రోగం వస్తుంది, దీనివల్ల నా క్యాటర్ తగ్గిపోతుంది, ఇది దేవుని చిత్తము కాదు, కానీ నేను అది చేయను. మార్వలస్ లైట్. నీవెవరివో నువ్వు తెలుసుకోకపోతేనే నువ్వు పడిపోతావు అని చెప్పండి పక్క వాళ్ళతోటి. ఇఫ్ యూ డోంట్ నో, ఇఫ్ యూ డోంట్ రెన్యూ యువర్ మైండ్ విత్ హూ యు ఆర్, యూ విల్ ఫాల్. నువ్వు పడిపోయిన ప్రతిసారి దేవుని వాక్యము చేత నీ మనసును రూపాంతరము చేసుకోలేదు. యూ డోంట్ రెన్యూ యువర్ మైండ్. ఎంతమంది మీ శరీరాన్ని తిరిగి స్నానం చేసుకుంటారు ప్రతిరోజు? ఎవ్రీ డే. ఒక్కరోజు చేయకపోయినా సాయంకాలం చెట్పట్లాడుతుందా? యూ కెనాట్ స్లీప్. దట్స్ హౌ. అది జంతువులకు అలా లేదు. ఎవరికి పెట్టాడు అలాగా? మనుషులకి. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము. నువ్వెవరమంట? ఏర్పరచబడిన వంశం అంట. ఇంగ్లీష్లో చూస్తే అక్కడ పెక్యూలియర్ పీపుల్. అందరూ చెప్పండి, నేను ఏర్పరచబడిన వాడిని. సో ఇలాగా నువ్వు ప్రతిరోజు తెలుసుకోకపోతే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే, ఇష్టం వచ్చినట్టు జీవించేస్తావు, ఏది పడితే చేసేస్తావు. అందరూ అంటారు నువ్వు చేయక చేయక చేయక, ఏకి చేయక. వాడెవడో వాడికి జ్ఞాపకం చేస్తే అప్పుడు చేయడు. ఎంతమందికి అర్థమైంది? గ్రేస్ విల్ రిమైండ్ హూ యు ఆర్. కృప, నీవెంత అద్భుతమైన వాడువో, ఎంత గొప్పవాడువో, దేవుడిని కొరకు ఏం చేశాడో, నువ్వు ఎలాంటి వాడువో నీ జ్ఞాపకం చేసి అది చేయకుండా నేను ఆపుతుంది కృప. గ్రేస్ విల్ టెల్ యూ హౌ బ్యూటిఫుల్, హౌ గ్లోరియస్, హౌ పవర్ఫుల్ యు ఆర్, అండ్ దెన్ స్టాప్ యూ ఫ్రమ్ సిన్నింగ్. బట్ ద లా విల్ టెల్ యూ డోంట్ డూ అండ్ యూ విల్ స్టిల్ డూ ఇట్. ధర్మశాస్త్రము నువ్వు చేయక 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 అంటది, కానీ నువ్వెవరో నీకు చెప్పదు. ఎంతమందికి అర్థమైంది? సో యూ నీడ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్. ఆశ్చర్యకరమైన వెలుగులోను. అందరూ చెప్పండి, నేను ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాను. ఎందుకు అబద్ధం ఆడకూడదు? ఎందుకు నీ వచ్చినట్టు చేయకూడదు? ఎందుకు అవతల మోసం చేయకూడదు? ఎందుకు అబద్ధాలు ఆడకూడదు? యు ఆర్ స్పెషల్ పర్సన్. నువ్వు ఏర్పరచబడిన వాడు. ఇస్తానంటే ఇవ్వాలా, చేస్తానంటే చేయాలా. దసే. అందరూ చెప్పండి, పరలోకము నా స్థిరమైన స్వాస్థ్యము. అక్కడ టికెట్ పోకుండా చూసుకోవాలా. ఏర్పరచబడిన వంశము, తర్వాత రాజులైన యాజక సమూహము. అందరూ చెప్పండి, నేను రాజుని రాణిని అనండి. నేను యాజక వంశమును అనండి. ఎందుకు నువ్వు యాజకుడివి? అందరూ చెప్పండి, నేను యాజకుడిని ఇలాగ అనుకోండి. అందరూ మళ్ళా అనండి, నేను యాజకురాలని అనుకోండి ఇలాగా. ఎందుకు యాజకులు? పాతకాలంలో యాజకులు ఒక్కలే వెళ్ళి అర్పించాల దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి. యాజకులు ఒక్కలే వెళ్ళి ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఆయన రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? తీసుకెళ్ళి ఆ మందసం మీద వేసాడంట. అందుకనే ఆయన శరీరాన్ని ముట్టుకోనికి ముందు ఏమన్నాడు? వాళ్ళని ముట్టుకోమన్నాడా? వద్దన్నాడా? వద్దు అన్నాడు. మరి ముట్టుకుంటానంటే వద్దు అంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి దేవునికి రక్తాన్ని సమర్పించి ఆ తర్వాత కిందకు వచ్చి తోమాన్ ఏమంటాడు? ముట్టుకొని చూడు అంటాడు. అంటే బ్లడ్ వెళ్ళిపోయింది. అదే రక్తము నీకు ఇచ్చాడు గనక నువ్వు డైరెక్ట్గా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోగలవు. నీవిక్కడ మోకరించి మొరపెడితే ఆయన స్వరము సన్నిధిలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అందుకని నువ్వు కూడా యాజకుడివే, యాజకురాలువే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంతమందికి అర్థమవుతుంది? నీ వాయిస్ డైరెక్ట్గా ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి వెళ్ళిపోతుంది. నీకు అంత అధికారం ఉంది కాబట్టి నిన్ను నీవు కాపాడుకోవాలా. నీ మాటలను అప్పగించుకోకూడదు, నీ శరీరాన్ని అప్పగించుకోకూడదు. యూ హ్యావ్ టు బి స్పెషల్. పరిశుద్ధత అనేది పరలోక రాజ్యములో అత్యంత ఉన్నతమైన ఆత్మఫలం. పరిశుద్ధత అనేది పరలోక రాజ్యములో అత్యంత ఉన్నతమైన ఆత్మఫలం. హోలీనెస్ ఈజ్ హైలీ ఎగ్జాల్టెడ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఇన్ హెవెన్. ఇప్పుడు ఏ స్త్రీ అయినా పురుషుడైనా యేసయ్య అని ఆయన రక్తాన్ని అంగీకరిస్తున్నారు, ఆయన రక్తం చేత కడగబడ్డాను, యేసు దేవుడు ఆ రక్తం నాకు కావాలనుకుంటే డైరెక్ట్గా నీ స్వరము ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోతుంది.
కాబట్టి ఎంతమంది నా యాజకత్వాన్ని, నా ప్రత్యేకతను నేను కాపాడుకుంటానంటారు. ధర్మశాస్త్ర యుగంలో నువ్వు కాపాడుకుంటేనే ఇస్తాను. ఇప్పుడు ఏంటి, దేవుడు అన్ని ఇచ్చేసి కాపాడుకో అంటున్నాడు. నువ్వు సంపాదిస్తే కాపాడుకోవడం కాదు. యు సీ దట్ నౌ హియర్ ఈ సైస్ ఆశ్చర్యకరమైన, అందరూ చెప్పండి, నేను ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాను. నేను ఏర్పరచబడిన వంశము అనండి. ఇంగ్లీష్లో చెప్పండి, ఐఎమ్ ఇన్ మార్వలస్ లైట్. హౌ కెన్ ఐ టచ్ అండ్ ఎంటర్ ఇన్ టు డార్క్నెస్. శరీరంలో అది బాగుండొచ్చు, బట్ బి కేర్ఫుల్. యు ఆర్ పెక్యూలియర్ పీపుల్. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. యాజక సమూహాన్ని చూసాం. ఇప్పుడు అందరూ చెప్పండి, నేను యాజకుడను, యాజకురాలని. ఇప్పుడు ఎంతమందికి తెలిసింది ఎలాగ నువ్వు యాజకుడు, యాజకురాలు? హౌ మెనీ ఆఫ్ యు అండర్స్టూడ్ దట్? దట్స్ ఇట్, యువర్ వర్డ్ గోస్. ఒకసారి ఆ వచనానికి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము. వై ప్రీస్ట్హుడ్? సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన ఎక్కడికి వెళ్ళిపోగలమంట? పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించగలమంట. బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. అంతకుముందు 3 స్థలాలు ఉంటాయి: మందిర ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. యాజకుడు మాత్రమే వెళ్తాడు. ఇప్పుడు ఈ రక్తము ద్వారా డైరెక్ట్ గా మనం అందులోకి వెళ్ళిపోవచ్చు అంట. అందుకే మనం ఎవరంట? యాజక సమూహం. ఆ రోజుల్లో ఒకలే ఉండేవారు, ఆరోను. ఇప్పుడు మనం అందరము ఆ యాజక సమూహం అంట. సో ఎంతమంది మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి హృదయాశ కలిగి ఉండాలా? షుడ్ కవర్ యువర్ స్పిరిట్, క్రష్ యువర్ ఫ్లెష్ ఎవ్రీ డే అండ్ వాక్ ఇన్ ద స్పిరిట్ దట్ డే. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక వీఆర్ రాయల్ priesthood, not ordinary priesthood. English లో ఏమని ఉంటుందంటే royal priesthood. Let's go back to 1 Peter 2:9. royal priesthood. royal priesthood. పరిశుద్ధాత్ముడు ప్రపంచ నలుమూలలా ఒక నూతనమైన స్వార్థను ఇలా విడిపించాడు. దేవుడు భూలోకంలో ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, కృపా వాక్య ఉద్యమం. కానీ ఇది ఎప్పటి నుంచి ఉంది? 2000 సంవత్సరాల నుంచి. అసలు ఇది ఎప్పటి నుంచి ఉంది? జగత్పునాథ వేగమునిపై ఆయన సింహాసనం పేరు ఏం పేరు? కృపా సింహాసనం. సో ధర్మశాస్త్ర యుగం ముందు నుంచే ఉంది ఇది. ఇది మనకంట ముందు ఎవరికి బోధింపడ్డది కృపావాక్యము? ఎవరైనా చెప్పగలరా? అబ్రహాముకు బోధింపబడ్డది. హీ వాస్ టాట్ ద గాస్పెల్ ఆఫ్ గ్రేస్. అందుకే వాట్ విల్ ఎ ప్రీస్ట్ డూ? అంతకుముందు యాజకుడు, ఎవరు యాజకుడు? సమూయేలు. సమూయేలు యాజకుడితో పాటు ఇంకొక పేరు ఉంది, ఏంటి? పాలకుడు కూడా. సో ఇప్పుడు యేసు వార్త ప్రకటించాలి. ఇప్పుడు ఎందుకంటే రానున్న రోజుల్లో సంఘం పెరుగుతుంది. ఆ తర్వాత ఆ సంఘాల నుంచి పాలకులను దేవుడు లేవనెత్తాడు. యేసుప్రభువు చనిపోయినప్పుడు యేషయా ఒక మాట అంటాడు, ఈ గొప్ప వాక్యాన్ని ఎవడు అంగీకరించను? అందరూ చెప్పండి, నేనైతే నమ్ముతానండి. ఓడిపోయాడు సిలువలో. ఎక్కడ ఓడిపోయాడు? అంతే మరి. అజ్ఞానులకు ఓటమి, జ్ఞానులకు సిలువ శక్తి అంట. కానీ జ్ఞానులకు ఏంటంట? క్రాస్ ఈజ్ పవర్. పవర్ ఆన్ ఎవ్రీ వన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. You see that royalty. ఇప్పుడు God is now telling this word. ఇది ఎంతమంది అంగీకరిస్తారో వాళ్ళని దేవుడు ఆశీర్వదించును గాక. వాళ్ళు ప్రార్థిస్తారు. This is the generation now God is releasing this brand of gospel. This is the season of gospel. 2000 సంవత్సరాలకు ముందే జగత్ పునాది వేగమునిపై కృపాసింహాసనం ఉన్న వాళ్ళ కఠినత్వం బట్టి ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన, అంతకుముందు అబ్రహాముకు బోధించిన, తర్వాత యేసయ్య దీన్ని బోధించిన, ఆ తర్వాత పౌలు బోధించిన, ఇప్పుడు తర్వాత చాలా కాలం తర్వాత మళ్ళా ఉద్యమం వచ్చింది. చూద్దాం. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏర్పరచబడిన వంశంను రాజులైన యాజక సమూహం అంట. మరి ఆయన సన్నిధికి వెళ్ళగలిగిన నీకు అర్హత, ఆయన సన్నిధికి, పరిశుద్ధ సన్నిధికి వెళ్ళగల అర్హత ఆయన రక్తం ద్వారా నీకుంది. నువ్వు వెళ్ళి ఎవరి సన్నిధికి నీ ప్రార్థన చేరుతుంది? నీ దేవుడు, నీ తండ్రి సన్నిధికి. ఎవరి నామము ద్వారా? యేసు నామము ద్వారా. నీ తండ్రి ఎవరు? రాజులకు. నువ్వేమవ్వాలా? అందుకనే రాజులైన యాజకులు. తండ్రి సింహాసనం దగ్గరికి నీకుంది. భూమి దాని సంపూర్ణత యెహోవాది. ఆయన సన్నిధికి వెళ్ళే అర్హత నీకుంది. May wisdom be imparted into your spirit. Is somebody getting some wisdom? So you need to tap into the fresh anointing of the spirit of what gospel God wants you to teach. సర్వ సృష్టికి నీవు వెలుగై ఉన్నావు. Your underestimation is bothering you. Your selfishness is troubling you. పక్కన చెప్పండి, నీ స్వార్థం నేను ఇబ్బంది పెడుతుందని చెప్పండి. యువర్ సెల్ఫిష్నెస్. పరిశుద్ధులము, యాజక హృదయమును, యాజక సమూహమును, పరిశుద్ధులమును. మనం ఎవరమంట? పరిశుద్ధులము. వీఆర్ హోలీ. దేవుని సొత్తైన ప్రజలము. అందరూ చెప్పండి, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధ స్త్రీని, నేను దేవుని సొత్తును అనండి. ఇప్పుడు నువ్వెవరో తెలుసు కాబట్టి ఈ సంవత్సరం అంతా నీవు కాపాడబడదువు గాక.
ఈ మనసును నూతనం పరచుకోవాలి ఎవ్రీ డే, ఏ రోజుకి ఆ రోజు. నేను స్నానం చేశా కదా, ఈరోజు నడవదు. సీ దాట్ నా ఆకలి వేసినప్పుడల్లా తినాలా, తెలిసిపోతుంది నీ శరీరానికి, కడుపు కాలుతుంది, అరే ఏదో ఒకటి కావాలి. రాత్రి భోజనం దాకా ఉంటావా పని, మధ్యాహ్నం ఈ లోపు ఎన్ని కుమ్మేసుకుంటావో నీకే తెలీదు. దేవుని వాక్యము అలాగే నువ్వు తీసుకుందువు గాక. వెనెవర్ యూ వాంట్, యా తెలిసిపోతుంది. బలహీనతగా ఉందా, శోధనలు వస్తున్నాయా, తలంపులు ఎటో పోతున్నాయా, మాటలు పోతున్నాయా, చేష్టలు ఎటో పోతున్నాయా. లాక్డౌన్, నీకు సెల్ఫ్ లాక్డౌన్ పెట్టుకొని క్వారంటైన్ చేసుకో, ప్రేయర్ క్వారంటైన్. ఓకే, అందరూ చెప్పండి, నేను ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాను, నేను ఏర్పరచబడిన వంశమును, రాజు అయిన యాజక సమూహములో ఉన్నాను, పరిశుద్ధుడను పరిశుద్ధురాలను, దేవుని సొత్తు అయి ఉన్నాను. ఈ సంవత్సరము నేను ప్రార్థించి నన్ను కాపాడుకుంటాను. నజరేయుడైన యేసయ్య, పౌలులాగా మేము నమ్ముచున్నాము నీ వాక్యానుసారంగా మా జీవితంలో ఈ గొప్పది ఆరంభించిన దేవుడు దాన్ని కొనసాగించి ఘనముగా ముగిస్తాడని నమ్ముతున్నామయ్యా. అది ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, తల మీద చేతులు పెట్టుకున్నారో, ఆయా గృహాల్లో, ఇళ్లల్లో, ఆయా వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఆరంభించావు. వారి దేహాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, రానున్న రోజుల్లో నీ నామం మహిమార్థమై వారిని ఆశీర్వదించి వారిని వాడుకొని వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అద్భుత రీతిగా నూతన సామర్థ్యము దయచేసి కోల్పోయిన వాటిని 2 రెట్లు వారికి ఇచ్చి సంపూర్ణంగా ఆశీర్వదించి నీ నామాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఘనపరచుకోమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.